నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్, స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. దుబ్బాకలో మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావుపై పెట్రోల్ పోసి తగలబెట్టుకొని అనే వాక్యాలను పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. చిల్లర రాజకీయాల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి కొండ సురేఖ అనవసరంగా రాజకీయ పలుకుబడి కోసం బురద చల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. నిండు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరు స్పందించలేదని గుర్తు చేశారు. కేటీఆర్ ను అనవసరంగా ఈ విషయంలోకి లాగాలని ఇది సరైన పద్ధతి కాదన్నారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామ ప్రజలను ఒప్పించి నిర్మాణం చేపట్టారని దాని వలన 2 పంటలు పండుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదితులను క్షేత్రీయ స్థాయిలో వెళ్లి పరిశీలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. మరి మొన్న మల్లన్న సాగర్ బాధితులుగా అని పరామర్శిస్తానని చెప్పి వెళ్ళినటువంటి మైనంపల్లి హనుమంతరావు అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు గారిని రోడ్డుకు వచ్చినట్టు మరి మాట్లాడడం, కేటీఆర్ హరీష్ రావు పెట్టుకుని చదివిపెట్టాలని తీవ్ర పదజాలంతో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అని సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్ బాధితులను ప్రతిసారి హరీష్ రావు గారు ఇప్పటికి 4 సార్లు పోయి ఆ విలేజర్స్ తో మాట్లాడి ఒప్పించి మెప్పించి మరి మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడైనా సరే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలి. మల్లన్న సాగర్ ఆయకట్టు ఉన్నటువంటి గ్రామాల ముఖ్యవాళ్ళు అందరికీ కూడా 99% మంది యాక్సెప్టెన్స్ ఇచ్చారు. 99% మంది ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కుట్రపూరితంగా మాట్లాడుకుంటే 1% మరి టెక్నికల్ అంటే కోర్టు ద్వారా పోయి ఆపేయడం, జాప్యం చేయడం, ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కుట్రలు చేస్తా ఉంటే ఆ కుట్రలను ఛేదించి ప్రజలందరినీ 99% ప్రజానికాన్ని ఒప్పించి మల్లన్న సాగర్ పూర్తి చేసే విషయాన్ని గుర్తుగా ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారి కానీ వారి యొక్క సీఎం గారి కానీ మేము గుర్తు చేస్తాం. మీరు కూడా వెళ్ళండి హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతం హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి క్షేత్ర స్థాయిలో వారందరినీ ఒప్పించి మీరు మూసీని ప్రక్షాళన చేస్తామన్న ఏదైతే ప్రాజెక్టు పెట్టుకున్నారో ఆ ధన ప్రాజెక్ట్ అది అదే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు అని ఏమని అనుకుంటున్నారు. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయలు అనుకున్నటువంటి అతని ఇష్ట ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయిందంటే అది కేంద్రానికి అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ముందు చెల్లించడం కోసం ఎస్టిమేషన్ పెంచుకుంటా చేస్తున్న ప్రాజెక్ట్ గా యావత్ ప్రజానికి గమనిస్తా ఉన్నాం.